నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎట్టకేలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. రేపు 11 గంటలకని ముహూర్తం కూడా ఖరారు చేశారని సో గవర్నర్ని కలవడం కూడా జరిగింది. సో గవర్నర్ని కలిసి మేము 118 మంది అంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 మంది రెడీగా ఉన్నారని వాళ్ళ పేర్లను కూడా గవర్నర్కి సమర్పించి సో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో బాగానే ఉంది. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక మీదట జరగబోయేది ఒక ఎత్తు. అంటే ఇల్లు అలకగానే పండగ కాదు. సో పెళ్లి చేసుకున్నప్పుడేమో సమ్మగా ఉంటుంది, ఆ తర్వాత కాపురం చేసేటప్పుడేమో కంపరంగా ఉంటుంది అన్నట్లు ఇప్పుడు ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి అవ్వడము ఒక ఎత్తు అయితే సో చరిత్రలో మిగిలిపోయేలాగా అతని పేరు గుర్తు పెట్టుకునేలాగా ఇప్పుడు ఉదాహరణకు ఎంజీఆర్, అదేవిధంగా కామరాజన్, అదేవిధంగా జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వీళ్ళలాగా పేరు చరిత్రలో నిలిచిపోయేలాగా పరిపాలన చేస్తాడా, లేకపోతే ఓపీఎస్ చేశాడు, ఈపీఎస్ చేశాడు, సో ఈ ఓపీఎస్ ఈపీఎస్ లాగా మిగిలిపోతాడా అనేది ఇప్పుడే ఇది టూ ఎర్లీ అతను గెస్ చేయడము. ఎందుకంటే ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడము, దాన్ని సోషల్ మీడియా టీం ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించడంలో సఫలీకృతం అవ్వడంతో ఆయన గెలవడానికి అది ఒక కారణం అని కూడా అంటున్నారు. సో ముఖ్యంగా మహిళలకు ఆల్రెడీ 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు, దాన్ని 2500 రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడము, దాన్ని నమ్మి మహిళలు పెద్ద ఎత్తున విజయ్కి బ్రహ్మరథం పట్టడం కూడా జరిగింది. అందుకే 108 సీట్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పెళ్ళి అంటే అమ్మాయిలు ఎవరైనా కనుక పెళ్లి చేసుకుంటే 8 గ్రాముల బంగారు ఒక పట్టు చీర ఇస్తానని చెప్పినాడు. మరి అది ఎప్పటి నుంచి మొదలు పెడతాడో చూడాలి. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ప్రకటన చేశాడు. సో ఇప్పుడు తమిళనాడు ఈ ఓటరు లిస్టు చూస్తే దాదాపు 2,28,00,000 మంది యువత ఉన్నారు. అందులో దాదాపు 1,00,00,000 మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. అంటే 1,00,00,000 మందికి దాదాపు 4,000 రూపాయలు ఈయన నెల నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సిలిండర్లు ఇంకా అవన్నీ కామనే. వృద్ధులు, దివ్యాంగులకు 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటంటే సో ప్రతి నెల డైరెక్ట్గా స్టాలిన్ ఏదైతే డబ్బులు ఇస్తా ఉన్నాడో ఆ పథకాలు కంటిన్యూ చేయవలసి ఉంది. ఆ పథకాలను కంటిన్యూ చేయాలి అంటే ఆల్రెడీ ఆయన 1000 రూపాయలు ఇస్తా ఉన్న దాన్ని 1500 ఇస్తా ఉన్న దాన్ని డబుల్ చేసి నేను ఇస్తానని చెప్పి నమ్మించాడు కాబట్టి సో ఇప్పుడు ఆర్థిక భారం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో దేశంలోనే అత్యధికంగా అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు చరిత్రలో నిలిచిపోయింది. 8,30,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. మరి దానికి వడ్డీలు కడతాడా, లేకపోతే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉందో వాటిని అమలు చేస్తాడా చూడాలి. మరి సో ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మొదటి సంతకం చారిత్రాత్మకమైనటువంటి పథకాల మీద పెట్టడం చూసాం మనం. సో చంద్రబాబు నాయుడు గారు మొన్న 4,000 రూపాయల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి కావచ్చు, ఇలాంటి దాని మీద పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేదో ఒక మంచి పథకం మీదే పెట్టాడు. రాజశేఖర్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కావచ్చు, అదే పాత కరెంటు బిల్లు ఉంటే ఏదో తొలగించేది కార్యక్రమం ఏదో ఉంటే దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో మిగిలిపోయారు. సో విజయ్ ఏ పథకం మీద సంతకం పెట్టబోతున్నాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. సో అందరూ ఇప్పుడు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో దాని మీదే మొదటి సంతకం పెట్టబోతున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. ఎందుకంటే జెన్జీ కిడ్స్ కావచ్చు, అదేవిధంగా ఈ 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 60 నుంచి 70% వరకు విజయ్కి ఓట్లు వేశారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వాళ్ళను సాటిస్ఫై చేసే విధంగా ఆయన మొదటి సంతకం ఉండబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఈ రైతులకు సంబంధించి 5 ఎకరాల లోపు వాళ్లకు రుణమాఫీ చేస్తానని చెప్పి కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. 6 సిలిండర్లు ఇస్తాను, అదేవిధంగా 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి సో ఈ హామీలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా హామీలు అంటే డిఎంకే చెప్పిన దానికన్నా ఏడీఎంకే చెప్పిన దానికన్నా అత్యధికంగా ఈ ఫ్రీబీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది విజయే. మరి ఇప్పుడు ఫ్రీబీస్కి అలవాటు పడినటువంటి ముఖ్యంగా ఒక తమిళనాడే కాదు మన సౌత్ ఇండియాలో ఏ విధంగా ఉంటుందంటే నువ్వు 1000 రూపాయలు ఇస్తానంటే నీ దగ్గర 1000 రూపాయలు తీసుకొని ఎవడైనా 1500 ఇస్తాడంటే వాడి వెంట వెళ్తున్న ఓటరు వాళ్ళ వెంట వెళ్తున్నట్లు మనకు గత ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ విజయ్ ఏ విధంగా ఈ అనుభవం లేనటువంటి విజయ్ డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. గ్లామర్ ఉండొచ్చు, క్రేజ్ ఉండొచ్చు, ఆయన్ని నమ్మి ఓట్లు వేసి ఉండవచ్చు గాక. సో ఆ అనుభవం అనేది లేదు కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో లేడు కాబట్టి ఏ విధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ అనే దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు అనేది సర్వత్రా ఉత్కంఠగా ఉంది.
సో ఐఏఎస్ వాళ్ళను దాదాపు ఒక 10 మందిని ఈ ఎంపిక చేసి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉన్నాడు విజయ్ అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. అదేవిధంగా 3,50,00,000 మంది మహిళలు ఉన్నారు. ఆ 3,50,00,000 మందిలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ పే చేసే వాళ్ళను తీసేస్తే దాదాపు 2,50,00,000 మందికి ప్రతి నెల 2,500 రూపాయలు ఇవ్వవలసి ఉంది. అది కూడా పెద్ద గుదిబండలాగా తయారవబోతుంది ఖజానాకి. మరి చూడాలి ఏం చేస్తాడో. సో ఒక ఎంజీఆర్, ఒక కామరాజన్, ఒక జయలలిత, కరుణానిధి లాగా మిగిలిపోతాడా, లేకపోతే ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఓపీఎస్ కూడా చేశాడు ముఖ్యమంత్రిగా, మొన్న ఈపీఎస్ కూడా చేశాడు, స్టాలిన్ కూడా చేశాడు. సో తన మార్కు ఆయన సినిమాలో ఆయనకు వచ్చినటువంటి క్రేజ్ని ఓట్లుగా మలుచుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన పేరును ఒక ఎంజీఆర్ లాగా లేకపోతే జయలలిత లాగా చిరస్థాయిగా గుర్తుపెట్టుకునేలాగా ఆయన పరిపాలన ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్నే. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆయన ఫస్టే ఒక రాంగ్ స్టెప్ వేసినట్లయితే నాకైతే అనిపిస్తుంది. మేబీ ఆయన స్టెప్ కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆయన దృష్టిలో. ఏంటంటే ఇప్పుడు 5 మంది కాంగ్రెస్ వాళ్ళ మద్దతుతో ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సో ఒకవేళ కనుక ఏడీఎంకే సపోర్ట్తో కనుక ముఖ్యమంత్రి అయి ఉంటే సో ఈయన మీద ప్రశ్నించడానికి ఒక పార్టీ అసలు సాహసించేది కాదు, ఎందుకంటే వాళ్ళు అలయన్స్లో ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు విజయ్ ఏ పని చేసినాను డిఎంకే నుంచి కావచ్చు, ఏఐడిఎంకే నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, వాళ్ళు ప్రశ్నలు ప్రతిరోజు సంధిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈయన మహిళల యొక్క రక్షణ మీద పెద్దగా మాట్లాడారు. సో ఈ తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ రేప్ జరిగినా, ఎక్కడ మహిళల మీద దాడి జరిగిన ప్రతిరోజు విజయ్ని ట్యాగ్ చేసి ఇక ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే తమిళనాడులో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతగా ప్రేమిస్తారో ఆ క్షణంలోనే వాళ్ళు బండకేసి కూడా కొడతారు. దానికి ప్రధాన ఉదాహరణ జయలలితను ఓడించారు. అదేవిధంగా కామరాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా ఓడించారు. అంతెందుకు స్టాలిన్ని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించడం జరిగింది. ఇదే రీసెంట్ ఎగ్జాంపుల్. సో విజయ్ పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే ఒక 6 నెలల వరకు ఆయనకు టైం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన కూడా కొత్త కాబట్టి 6 నెలల తర్వాత వరకు ఈ మిగతా పార్టీ వాళ్ళు కూడా ఎదురుదాడి చేస్తే మంచిది. సో నాకు తెలిసి డబ్బు మనిషి కాదు కాబట్టి విజయ్ ఖచ్చితంగా ఈ ట్రాన్స్పరెన్సీతో పరిపాలన సాగిస్తాడు. అవినీతి లేనటువంటి పరిపాలనను తమిళ ప్రజలకు అందిస్తాడు. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆచరణ కానివే ఇచ్చాడు, మరి నెరవేర్చాలని. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఆయన, ఎందుకంటే పెద్ద ఎత్తున యువత ఆయనకి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలాంటి వాటి మీద దృష్టి పెడతాడని ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.